సీఎం దూరం ఓరితల్. ఒక్కసారి ఈ కథ ఏందో చూద్దాం. ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్ ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులపైనే అభ్యర్థుల భారం. స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనన్న సంకేతాలు. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడిందా? 18 నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని తెలిసే ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరించారా? అందుకే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతల నుంచి తప్పుకొన్నారా? నిధులు బాధ్యతలన్నీ జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల మీదకి తోసేశారా? అంటే కాంగ్రెస్ శ్రేణులు అవును అని అంటున్నాయి. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వేలెత్తి చూపుతున్నాయి. వ్యూహాత్మకంగా తప్పుకున్నారనే చర్చ. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, 6 గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతల నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది అని ఈ రకంగా నమస్తే తెలంగాణ వాళ్ళు దాచుకొచ్చారు. స్థానిక భయం, సీఎం దూరం. ఒక్కసారి ఫోన్ కాల్ మాట్లాడదాం. ఇక్కడ దీని మీద కథ ఏం నడుస్తుంది, అసలు ఎట్లా, నిజమేనా, ఏమంటారు, ఏంది? సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు స్థానిక భయం, సీఎం దూరం 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేసి ఒక్క నిమిషం. హలో అమ్మా, శనార్థి తల్లి, ఇగో మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చిరంటే, స్థానిక భయం, సీఎం దూరం, ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్, ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి, స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనన్న సంకేతాలు. మొత్తానికి నిన్న మీరు గాంధీ భవన్లో కొండంత పండుగ చేసుకొని ఇక మరి పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అనేది ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు రాసుకొచ్చారు తల్లి. మరి నిజంగానే ఈ స్థానిక ఎలక్షన్లకు భయపడుతుర్రా కాంగ్రెస్ వాళ్ళు? సీఎం రేవంత్ కూడా భయపడుతుండా? మీ పేరు చెప్పి, మీ హోదా చెప్పి మాట్లాడతాలి మా ANN న్యూస్ ప్రేక్షకులకు. అందరికీ నమస్తే అండి. నా పేరు సంధ్యారెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. తెలంగాణ ప్రజలందరికీ ఒకటి విన్నమించుకునేది ఏంటంటే, మాకు భయపడాల్సిన అవసరం ఏంది? మేము ఇస్తున్న హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మేము ఇచ్చిన నెరవేర్చినాం, మాకు ఓటేయండి అడగట్లేదు. మేము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ధనిక రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత పేద రాష్ట్రం ఎట్లా చేసినా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ధనిక రాష్ట్రంకి ఇచ్చినాం. అదే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు అక్కడ మొత్తం జీరో నిల్లు చేసి పెట్టేసి అప్పు దగ్గర 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టిండు. అయినా మేము తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. మేము అన్ని ఒకేసారి చేస్తాము అంటే
మనకు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పినప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పు ఉందని మాత్రమే మనకు చెప్పిండ్రు. అందులో పోయిన తర్వాత గానీ అందులోకి రంగంలోకి దిగుతా గానీ ఎట్లెట్లా ఏ స్కామ్లు జరిగినాయి అనేది అక్కడ తెలిసింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఇస్తున్న హామీలు రుణమాఫీ అనేది చాలా పెద్దది. రైతన్నల రుణం మేము తీర్చుకోవాలంటే దాంతోనే మేము చేతులు దులుపుకుంటలేము. ఎందుకంటే ఇవాళ మీరు టీవీ ముందు కూర్చున్నా, నేను కూర్చున్నా, హైదరాబాద్ లో మనం ఎంత తిరిగినా ఎంత చేసినా ఎక్కడ పోయినా మధ్యాహ్నానికి అన్నం తినాలి. మనం ఈ 4 ఏళ్ళు మనకు ముద్ద లోపలికి పోవాలంటే 4 ఏళ్ళు అంటే ఇది రైతన్న లేకపోతే మనం లేవనే నినాదం ప్రపంచంలో అందరూ కూడా నమ్మాల్సింది. కాబట్టి రుణమాఫీతో పాటు రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా అందరికి పడింది. మేము అన్నం మీకు తెలుసు మనం ఎంత లో బడ్జెట్ ఉన్నాం అయినా కూడా ప్రజల కోసం ఇవాళ సన్న బియ్యానికి ఎన్ను పెట్టినాం. గతంలో కేసీఆర్ గారు ఒరేసుకుంటే ఉరే అన్న వ్యక్తి ఇవాళ మేము ఇవాళ వరి వెయ్యండి మేము మీకు ఉన్నామంటగా అని చెప్పి అందరికి సన్న వడ్లే వేయండి, బోనస్ 500 ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కొన్న 24 గంటల లోపల వడ్ల పైసలు కూడా వాళ్ళకి అకౌంట్ లో పడ్డాయి. 500 బోనస్ కూడా ఇచ్చినాం. సన్న బియ్యం తీసుకొని తెలంగాణ ప్రజలకు ఇవాళ కేసీఆర్ మన్మడి తినే బియ్యమే తెలంగాణ ప్రజలు కూడా తినాలని ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. ఒక మాట తల్లి, ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధం పడిందా? 18 నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని తెలిసే ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరించారా? అందుకే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతల నుంచి తప్పుకున్నారా? నిధులు బాధ్యతలన్నీ జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల మీదకే తోసేశారా? అంటే కాంగ్రెస్ శ్రేణులు అవును అని అంటున్నాయి. ఇక ఈ రకంగా మరి మీదంటే మీరే ఇట్లా అనుకుంటుర్రు గుసగుస బయటకు వస్తుంది. 18 నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది, రాబోయే రోజుల్లో మాదే, ఇప్పుడు స్థానిక సంస్థలలో మా కథ ఏందో చూపిస్తాం అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా నర్సన్న, వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే వీళ్ళది ఏందో కర్రు కాల్సి వాత వచ్చి తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరు. అయినా సిగ్గొస్తలేదు. మళ్ళా రెండోసారి పార్లమెంట్ ఎలక్షన్లలో గతంలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇప్పుడు కనీసం డిపాజిట్ కూడా రాని 3-4 ఏరియాలలో ఉన్నాయి, పార్లమెంట్లు ఉన్నాయి. మరి మీరు 10 సంవత్సరాలు పచ్చగా పాలిస్తే కేసీఆర్ అన్ని చక్కగానే చేస్తే పార్లమెంట్ లో కనీసం ఒక్క ఎంపీ అని ఎందుకు గెలిపేలేదు తెలంగాణ ప్రజలు? అదొక్కటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేళ్ళలో మీరు ఏం పీకినరు, మేమేం చేయలేదనే మాట నేను అడుగుతున్నా. మీరు కరెక్ట్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీట్ అన్న రావాలి కదా. ఇప్పుడేదో డిపాజిట్ రాదు గ్రామాలకు, అసలు గ్రామాలకు మీ బీఆర్ఎస్ నాయకులు అయ్యే పరిస్థితి ఉందా? అంటే మేము అన్న హామీలను నెరవేర్చుకుంటూ వచ్చి అవునండి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు బాధ్యత పంచుకోవాలన్నాడు. నాకు సంబంధం లేదు, నేను గెలిపియను, నేను రాను అనే మాట కాదు. ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలన్న దాంతోనే ఇలా పిసిసి కార్యవర్గం కూడా వేసి మాలాంటి జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లను కూడా జిల్లాకి 2 పంపించి ప్రతి కార్యకర్తకి, అంటే మాకు ఓటేసిన వాళ్ళే కాదు, ప్రతి వ్యక్తికి, ప్రతి తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇచ్చే ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరాలని చెప్పేసి మమ్మల్ని వారధిగా వెళ్ళమన్నారు. అది వెళ్ళనంత మాత్రాన నాకు సంబంధం లేదన్నట్ట. ఇప్పుడు సీఎం గారు చేసే పని సీఎం గారు చేస్తారు, మినిస్టర్లు చేసే పని మినిస్టర్లు చేస్తారు. ఈ కొడుకులకు పేపర్ ఉందని చెప్పి పేపర్లు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. అలాగే కదా, ఏమన్నా వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదించిన సొమ్మ అది. ఇలా పేపరు ఇవాళ టీవీ న్యూస్ అంతే తప్ప ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలియదా? ఇలా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేటుగా అయినా సరే ఇచ్చిండ్రు, వాస్తవమే కదా. నిజంగా లోటు బడ్జెట్ ఉంది, సరే 100 రూపాయల 200 1000 2000 కాదు కదా, ఆయన ఎడికెళ్ళి చేస్తారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుర్రు. ఇప్పుడు స్టార్ట్ అయ్యిందిగా 100% మనం ఎట్లా పోవాలనేది. ఇవాళ భట్టి గారు ఆర్థిక మంత్రి, ఆయనకున్న అపారమైన ఒక అనుభవం, ఆ అనుభవాన్ని ఇప్పుడు నెక్స్ట్ యువ వికాస్ దానికి కూడా అన్నని బాధ్యుడు. నెక్స్ట్ ఇప్పుడు అదే ఉంది యువతకి ఒక్కొక్కటి. ఎందుకంటే అమ్మ పెట్టదు అడుకోనిది అన్నట్టు, ఎట్లా మీరు పెట్టలేదు, మేము పెడుతున్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీకే ఇస్తారు కదా అవకాశం. మేము చేయకపోతే మీకే ఇస్తారు కదా, మేము కాదంటలేం కదా. మాకు ఇంకా అవకాశం 1.5 మేము ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఈ నా కొడుకులకు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 13 రూపాయలు యూనిట్ అయింది తమ్మి, 13 రూపాయలు. ఇలా మేము 200 యూనిట్ విద్యుత్ ఉచితంగా ఇవ్వలేదా? అడగండి. ఇవాళ రావట్లేదు, అడగండి. అయితే ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే, పెద్ద మనిషి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా
రిపోర్టు నివేదిక ఇచ్చిర్రు అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నమాట. ఏంది అది రిపోర్టు, ఏం నివేదిక అంటే మహాలక్ష్మి పథకం కింద మరి ఒక్కొక్క మహిళకు 2500 చొప్పున నెలకు ఇస్తామన్నది ఉత్తబుర్ర అయ్యింది. అక్కడ జనాలు బాగా మహిళలు వ్యతిరేకంగా తయారయ్యారు. ఇక మళ్ళీ ఇంకోటి పట్టణంలోనేమో ఈ హైడ్రా తీసుకొచ్చి హైడ్రాతోటి కూడా మరి ఆ ప్రభుత్వం పైన పెద్ద వ్యతిరేకత తయారైపోయారు జనాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇట్లా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కాంగ్రెస్కు బలం తగ్గే అవకాశం ఉంది. ఈ నివేదిక స్వయాన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిర్రు అనేది కూడా వాళ్ళు నమస్తే తెలంగాణ వాళ్ళు ఇట్లా చెప్పుకొస్తారు. తల్లి నమస్తే తెలంగాణ 100 రాస్తుంది 100. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఎవరు నమ్ముతుంది స్వామి మీరు చెప్పండి. వాళ్ళు మాట్లాడు ఇంటెలిజెంట్ వాళ్ళు ఇచ్చిరు, వీళ్ళు ఇచ్చిరా, ఎవరు పిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిరా? మరి కాదు ఇంత చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, మరి ఈ కాంగ్రెస్ లో అది కూడా రేవంత్ రెడ్డి గారు చేసిరా అంటే 49 కోట్లు ఎవడప్ప సొమ్మని చెప్పి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి అది రాసుకోడు ఎందుకో, అది రాసుకోడు, అది ప్రూఫ్ ఉంది కదా. అట్లాంటివి ఎందుకో చెప్పారు. అరే ఇప్పుడు ఊర్లలోకి పోతే తెలుస్తుంది. మేము ఊర్లలోకి పోయి మేము అడిగిన తర్వాత మాట్లాడరు. మీరు పోయి ఎవరికి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు మీ దగ్గర ఉన్న 37-38 మంది ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేకపోతున్నారు. ఎవరి వాళ్ళకి భద్రత లేదు. మరి మా కాంగ్రెస్ వాళ్ళని అంటురేంది? కాంగ్రెస్ పార్టీని అనడం కాదు, అసలు మీ గెలిచిన ఎమ్మెల్యేలకు మీరు సమయం ఇస్తున్నారా? వాళ్ళతో మీరు చర్చిస్తున్నారా? పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ఎప్పుడైనా సంస్కారగతంగా ఎప్పుడైనా కూర్చొని మీరు మాట్లాడుకున్నారా? ప్రజలకు ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? ఎంతసేపటికి రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కళ్ళల కాకులు పొడుచుకొని ఒకటే రేవంత్ రెడ్డి గారి మీద అంటారు. మీరు ఎంత బంతిని ఎంత నాల కొట్టాలంటే అంత పైకి లేసింది. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిరండి. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎన్ని మాట్లాడుకున్నా మస్తు మరుగుతుంటాయి. అవన్నీ మనం పట్టించుకొని ముందు పోతే మనం ముందు పోలేము. కాబట్టి మనము ఏ గవర్నమెంట్ ఉన్నా కొద్ది గొప్ప వ్యతిరేకత అనేది కామన్. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేసే ప్రభుత్వాలు గాని ప్రతి ఒక్క మనిషి గాని ఇంట్లో 3 బిడ్డలు ఉంటేనే 3కి సమానంగా చూడలేక తండ్రి ఇబ్బందులు పడుతుంటాడు ఒక్కొక్కసారి. కాబట్టి ఇవన్నీ మనం బేస్ చేసుకుంటూ ముందుకు పోవాలి. తెలంగాణ ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ సోనియమ్మ, అయినా మాకు ప్రభుత్వం అధికారం మాకు ఇవ్వలేదు. ప్రజలు మీకు బాధపడ్డామా? మేము అనలే కదా. సరే ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమము ములికి ఉద్యమం ఉంది, తెలంగాణ ఒక కళ అనేది తెలంగాణ ప్రజలు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీరేం చేసిరు? టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా చేసుకున్నారు. తెలంగాణతో పేగుబంధమే తెగిపోయింది. నిజంగా తెలంగాణ కోసమే తెలంగాణ ప్రజలే ఊపిరి, తెలంగాణ ప్రజలే ఆయన ప్రాణం. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అవకాశం లేకపోయినా మళ్ళీ నాకు ఇవ్వండి అని చెప్పి ప్రజలలోకి వచ్చి ఏమైనా తిరిగిందా? లేదు. ఇవాళ తెలంగాణలో అస్తిత్వం కోల్పోయిన వాళ్ళు ఏ రోజైతే టిఆర్ఎస్ పార్టీ అనేది పెట్టుకున్నారో ఆ రోజే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినరు. వాళ్ళకి మాట్లాడే నైతిక కూడా లేదు. నువ్వు ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పోయి భరాసతోని గజ్వేల్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గజ్వేల్ ప్రజలు ఏం పాపం చేసుకున్నారండి? ఒక్కసారి వాళ్ళని పోయి మందలించే దాఖలా లేదు. అది రాసుకోడు నమస్తే తెలంగాణడు. అక్కడ ప్రజలు ఎవరు పట్టించుకోవాలి? దళితులు వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే కేసీఆర్ ఎన్నుకోవడమా? అంటే గజ్వేల్లో సమస్యలు ఉండవా సార్? చెప్పండి. మరి ఆ సమస్యను ఎవరు పరిష్కరించాలి? ఎమ్మెల్యే చేయాల్సిన ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే ముక్కు కోసిన మొదటి మొగడే మంచోడు. ఇక మరి మేము ఏదో అనుకున్నాం కానీ ఇక ఇప్పుడు ఏమిట్లకి ఏమి లేదు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మా బలమేందో చూపిస్తాం, మా బలం ఏందో చూపిస్తాం, జనాలు మా దిక్కే ఉన్నారని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అట్లా కాదా పీకిరితి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో పీకన వాళ్ళు ఇప్పుడు వచ్చి మరి అది పొడిచి చూపించాలి. మరి వీళ్ళు ఎంతకు ముందు ఏం చేసిరో మరి వీళ్ళు ఊరికనే ఇలా అనే మాటలు గాలి మాటలు కాదాడ. గాలి మాటలు పోరాదయ్యా ఉంటే ఇప్పుడు అట్లెందుకు పోరాదు? ఫస్ట్ గజ్వేల్ పోరాదు. ఎవడొద్దన్నాడు? గజ్వేల్ నీ ముఖానికి తిన్నాడని పోయిందా కేసీఆర్? ఒకవేళ కేసీఆర్ ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ గా ఎవరైనా పెట్టొచ్చుగా. అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు. మేము చూస్తున్నాం ఇవాళ, మేము అన్ని మేమే చూస్తున్నాం. మీరు చూస్తున్నారా? గెలిపించిన దగ్గరనే మీకు పొడవలేదు, బయట వచ్చి పొడుస్తామని చెప్తున్నారు. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? తెలంగాణ ప్రజల తరపున మేము నిలబడతాం. మేమేమైనా వద్దన్నామా? ఊరికనే వాపం చూసి బల్బ్ అనుకుంటారు. వీళ్ళది ఎప్పుడంటే అండి బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ వాపం చూసి బల్బ్ అనుకుంటది. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు.
ఎంత బాపు అట్ట బాపు ఏక్ నెంబర్ బేటా దో నెంబర్ అన్నట్టు బాపు 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 అంటారు కదా. మరి బాపు అంత పొడిస్తే బాపుని ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టిరు చెప్పండి. మరి అది చెప్పాలి కదా. సంవత్సరంన్నరనే తెలిసిపోయిందా? 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు బాపుకి ఇచ్చారు సమయం. ఇక బాపు ఏం చేయలేడని తెలంగాణ ప్రజలకు తెలిసి మళ్ళీ ఏం పడుస్తాడు? గింత జరుగుతున్న ఒక్కసారైనా నాయకుడు బయటకు వచ్చిందా చెప్పండి నర్సయ్య తాత గారు? ఎందుకు రాలేదు? అసలు ఫస్ట్ మనిషికి డబ్బు కాదండి, మనిషికి ఒక బాధ్యత, ఒక భరోసా కల్పించాల్సిన నాయకుడు ఎవరైనా వచ్చిండ్రా? ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో అసలు పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ ఎవరు అసలు? కేటీఆర్ నాయకుడా, హరీష్ రావు నాయకుడా, కవిత నాయకుడా, కేసీఆర్ నాయకుడా అనేది నాయకత్వం లోపమే లేదా? నాయకత్వం లోపం కనిపిస్తుంది ఆడ. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు చెప్పండి? అది అబద్ధమా కాదా చెప్పండి మీరే. మరి ఇక ఇవన్నీ రాసుకుంటాడంటే వాడి చేతిలో పేపర్ ఎందుకు రాసుకుంటాడు? ఏమైనా రాసుకుంటాడు. ఆయన రాసుకున్నంత మాత్రాన్ని ఏమన్నా దాన్ని పట్టుకొని ఏమో చేసేది ఏం లేదు. మనం ప్రజలకు పోవాలి, ప్రజలకు వివరించాలి. ఆలస్యం అయింది, మనం అనుకునే కొన్ని లేటుగా అయినా కూడా చేస్తామని చెప్పండి. ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పండి. తులం బంగారము మనం అప్పుడు 40,000 42,000 ఉంది నర్సయ్య తాత, 20 లక్షల రూపాయలు అయింది. నువ్వు నేనేమన్నా కలగన్నావా తాత చెప్పండి? ఏదైనా విపత్తు అనేది అప్పటిదప్పుడు జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు ధర పెరిగి మరి బంగారం ధర లక్ష రూపాయలు ఈ కొండకి కూర్చుంది కాబట్టి మరి ఇప్పుడు తులం బంగారం ఇప్పుడు మనం ఒక్కటి నడిచే తాత, మనం ఫస్ట్ ఇవ్వాల్సింది ఎమర్జెన్సీ. మనము విద్యా వ్యవస్థకు, ఆరోగ్య వ్యవస్థకి మనకి ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఆహారం కానీ ఫస్ట్ అయితే మనకైతే ఎమర్జెన్సీ ఉన్నాయి అయితే ఫస్ట్ మనం కట్టుకోవాలి. అవునా? అదైతే చాలా అవసరం మనం అందరం. ఎందుకంటే మన పార్టీని పక్కన పెట్టేసి కొంచెము ఇంగిత జ్ఞానంతో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఉంటే పెట్టడానికి ఎవ్వరికి ఇబ్బంది లేదు నర్సయ్య తాత. వాళ్ళు చెప్పింది ఒకటి చేసి అయినా మేము పెట్టమని తప్పించుకోవట్లేదు, ఎప్పుడు చెప్పట్లేదు. ఇస్తున్న దానికన్నా ఎక్కువనే ఇద్దాము. ఏ రూపాయి ఉన్నా కూడా తెలంగాణ ప్రజలదే. కాంగ్రెస్ పార్టీలో ₹1 ఉన్న ప్రజలదే. అది కల్వకుంట ఫ్యామిలీ లాగా దాచుకొని ఇల్లే. ఆర్ఎస్ఎన్ ప్రాజెక్ట్ 70,000 కోట్లు, గొర్రెల స్కామ్ లో 80,000 కోట్లు, విద్యుత్ దాంట్లో 85,000 కోట్లు అట్లా దాచుకొని తినలా. ఇవాళ 200 యూనిట్ కరెంటు మాఫ్ అవుతుందంటే మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు స్కూల్స్ యూనిఫామ్స్ కానివ్వండి, ఆహార భద్రత విషయం కానివ్వండి, డైట్ ఛార్జీలు వేసినాం, మేము పెంచినాం. 13 సంవత్సరాలలో పెంచలేని ఛార్జీలను మేము పెంచాం. ఒక్కొక్కటి చేస్తుంటే కళ్ళలో కాకులు పడుస్తారు. చేయనియండి అయ్యా, సీఎం గారు చేయనియండి. ఎట్లా మీరు చేయలేదు? చేస్తారని ఎందుకు చేయనియరు? వచ్చిన ఒకరిద్దరికైనా లబ్ధి పొందుతారుగా. లబ్ధి పొందకుండా ఎట్లా చెప్పండి? అదే అసలే చేయట్లేదని కాదు, మెల్లమెల్లగా ఇప్పుడు ఓ బిడ్డ పెళ్లి చేస్తాడు తండ్రి, ఓ 10 బంగారం ఒప్పుకుంటాడు. ఆయన స్తోపం దగ్గర ఫస్ట్ 5 పెడతాడు, తర్వాత మళ్ళీ దఫల వారికి పైసలు లాగానే పెడతా అంటాడు. అవునా కాదా మన తెలంగాణ సాంప్రదాయం చెప్పండి? మరి ఇది కూడా అంతే. ఈయనని ఎప్పుడు ఉండదు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ల గురించి మాట్లాడు. ఓటు రాజకీయం ఎందుకు తాత? మనకు అయిపోయిందిగా ఎలక్షన్. మనం ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుకుందాం, పథకాల గురించి మాట్లాడుకుందాం, పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం, తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళల గురించి మాట్లాడదాం. మనం ఎట్లా ఉత్పత్తిని ఎట్లా పెంచాలి, మనం ఎట్లా మెరుగైన ఎట్లా ముందుకు వనరులతో ముందుకు పోవాలనేది ఆలోచిద్దాం. ఢిల్లీ కజ్జాలు పెట్టుకుని ఎన్ని కజ్జాలు చెప్పి ఎక్కేడుస్తుంటే నేను దానికి ఏం సమాధానం చెప్తా? ఒక మాట చెప్పండి. ఒక అభివృద్ధి పథకంలో ఇది పెడదాం, మీరు సలహాలు ఇవ్వండి, ఇట్లా చేద్దాం అని ఉండాలి. ఎంతసేపటికి బెదిరించి మీరు ఓడిపోతారు, మీరు అది చేస్తారంటే ఓడిపోతే మీకే మంచిదిగా, మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారుగా. ముందే జాతకం చెప్తారు చిలకజొచ్చు ఫోన్ పార్టీలు నమ్ముకొని ఈ 30 సంవత్సరాలు మనమే అధికారం ఉంటామని అనుకోరు. ఇట్లా తెలుగుతో ఎవరు తెలుసు? దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. తెలంగాణ పిల్లల ఉసురది, అర్థమైందా? అంత ఈజీగా కాదు. ఇచ్చల విడిగా పక్క రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రం ఉంది, తారతమ్యం లేకుండా కోర్ట్ ట్యాపింగ్లు చేసి బ్లాక్ మెయిలింగ్ చేసిరు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎన్ని రోజులు నడుస్తాయి తాత? ఎప్పుడైనా ఒక్కటే, అబద్ధం అనేది వేస్ట్. అది నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటపడుతుంది. ఇంకా ఇది మొత్తానికి మరి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్యారెడ్డికి ఈ రకంగా మరి స్థానిక భయంతో సీఎం దూరంగా అనేది మరి వాళ్ళు తెర మీద తీసుకొస్తే ఈ రకంగా మరి బొజ్జ సంధ్యారెడ్డి ఈ రకంగా మాట్లాడింది. చూద్దాం ఇంకా ఎట్లా ఏంది ఏం కథ, మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏం నడుస్తుంది
ఎవరిది ఊపు ఉంటుంది, ఎవరిది బలం ఉంటుంది, ఎవరిది గాలి ఉంటుంది అనేది ముందు చూద్దాం. ఆంధ్రజ్యోతి